అంటే ఏ విధమైనటువంటి సాధన చేస్తే ఎన్ని కష్టాలు ఎన్నున్నా కూడా పూర్తి మానసిక ప్రశాంతతతో అత్యంత శక్తివంతులుగా జీవించడానికి అవకాశం ఉంది? భక్తి. భక్తిలో ఎమోషన్ లేదు, డివోషనే. శ్రద్ధ సాబూరియన్ స్వామి ఊరికే చెప్పలేదు. శ్రద్ధ ఉండాలి, అన్డెటర్డ్ ఫెయిత్ ఉండాలి. ఇది భగవంతుడు ఉన్నాడు, నేను కర్మల్ని అనుభవిస్తున్నాను, నాకు స్ట్రెంగ్త్ ఇవ్వు, కర్మల్ని దాటించు. ఆయన దాటిస్తాడు. నౌక ఆయనే కదా, యాంకర్ ఆయనే, నౌక ఆయనే. మనం కూర్చోవాలి, కూర్చొని ఆయన భుజాల మీద ఆయన అంటాడు ఎప్పుడు అనేవాడు పాపం. నేను రైల్లో పెట్టెలు పడేసి పొగని నెత్తిన పెట్టుకొని రైల్లో కూర్చుంటావేరా అని. నేను ఉన్నాను ఎందుకంటే ఆయన ఒక్కడిగా కనిపించాడు, ఏకోహం బహుశ్యాం. ఆయనే అందరిలోనూ ఉన్నాడు. మనకి కనెక్ట్ అవ్వాలని చెప్పి నాకు ఒకసారి చెప్పారు కూడా సంక్రాంతి రోజున 2003లో, స్వామి వయలెన్స్ ఇది అదే అని అంటే కృష్ణుడు ఎందుకు వచ్చాడమ్మా, నేను కృష్ణుడిని వచ్చానని చెప్పలేనా, కృష్ణుడు ఎందుకు వచ్చాడమ్మా, 3 ప్రతిజ్ఞలు, ఆ ప్రతిజ్ఞలు తీరిన దాకా ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాయ మోక్షయిష్యామి వాసిచ. అంటే నాకు మోక్షం ఇచ్చాడు అంటే నేను నా కోరికలు, పూర్వజన్మలో ఉన్న కోరిక లోక కళ్యాణం తీరాలి, దానికి నాంది వేయాలి, పునాదులు వేయాలి. అందుకని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఆయన. అది అర్థం చేసుకోరు ఆర్గనైజేషన్. నేను వాళ్ళని కన్విన్స్ చేయను, నాకు అనవసరం. నేను చేసేది ఏదో చేస్తే తీసుకెళ్ళి ముందుకి. ఇప్పుడు కరుణమయ అమ్మగారు కానీ భగవత్ సిద్ధార్ కానీ వీరు మీకు ఎలాంటి సందేశాలు ఇస్తున్నారమ్మ? ఇప్పుడు మీ జీవితం అమ్మ పూజకు ఎక్కువ రెఫరెన్స్ ఇస్తారు, పర్ఫార్మెన్స్. ఇంకోటి అడిగారు కదా అమ్మ విభూతి ఏమిటి అని. మా నాన్నగారు ఇక్కడ చావు బతుకుల్లో ఉన్నప్పుడు మా అమ్మ రెడీగా లేదు 2012లో. ఆయన అని ఇలా ఉంటే వాళ్ళు సరిగ్గా కేర్ ఇవ్వలేదు అనిపించింది. హాస్పిటల్ పేరు చెప్పను, ఐసీయూలోకి పంపించాల్సి వచ్చింది. నేను వచ్చిన తర్వాత ఆయనకి థైరాయిడ్ ఇప్పించడం, డయాబెటీస్ ట్రీట్మెంట్, ప్రెడ్నిసోను ఇచ్చినా కూడాను ఆయనకి కార్బన్ డైఆక్సైడ్ స్టిమ్యులేషన్ మీద బ్రెయిన్ బ్రీచ్ చేస్తుంది. అప్పుడు ఏం చేశారనంటే వాళ్ళకి ఐసీయూలో పెట్టినప్పుడు ఆయన కంప్లీట్ వైట్ అవుట్ వచ్చేసింది, ఆక్సిజన్ 57కి పడిపోయింది, ఇలా ఉన్నారు, సో లేదు. నేను అప్పుడు కేదార్నాథ్ గారు నా లెక్చర్ని కాంగ్రెస్కి సబ్మిట్ చేస్తున్నారు. అమ్మగారు 16th జూలై, అది కూడా గురు పౌర్ణమి అప్పుడు 16 జూలై, ఇది కూడా 16 జూలై. ఆయన చెప్తున్నప్పుడు నేను కాల్ చేశామని. ఏం చేయమంటావు మీనా అంటే, నాన్న సరస్వతి పుత్రుడు అంటే నీ పుత్రుడు, ఆయన ఎంతో చేశాడు, మన భారతదేశాన్ని ఇంటర్నేషనల్ మ్యాప్ మీద పెట్టాడు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ మ్యాప్ మీద పెట్టాడు, మన ద్రావిడ భాషల్ని ఆర్య భాషల్ని పెట్టాడు. అటువంటి మనిషి ఊపిరాడక చచ్చిపోతుంటే చూడలేనమ్మా అన్న. అయితే మీనా నువ్వు మీ అమ్మని ప్రిపేర్ చేయి, ఆయనకి ఇంకా 2 వీక్సే ఉంది, మేము ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం, నేను బాబా 2 వీక్సే ఉంది కాబట్టి నువ్వు మీ అమ్మని ప్రిపేర్ చేయి, ఆయన ఇంకా బతకడు, ఆయన టైం అయిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి మీ అమ్మకి ఫుడ్ తీసుకురా, నేను సూక్ష్మ శరీరంలో వచ్చి ఆయనకి అన్నీ అండూ చేస్తానండి. 9:30కి వెళ్ళా, 12:30కి వచ్చానండి. పీజీస్ వీళ్ళు వాళ్ళందరూ నా చుట్టూ చేరారు. ఏమైందయ్యా అంటే, మీ నాన్నగారు మీరు వెళ్ళిన అరగంటకి ఆయన ఆక్సిజన్ సడన్గా 100%కి వెళ్ళిపోయింది, వైట్ అవుట్ పిక్చర్ ఉన్న ఎక్స్రే క్లియర్గా ఉంది, మీరు అమ్మని కాల్ చేశారని మేము విన్నాము, ఏం చేశారు ఏంటి బాబాతో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని అంటే, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఐఎమ్ హెల్పింగ్ అ పేషెంట్, నీ ఈగో, ఐఎమ్ ఫిక్సింగ్ అ పేషెంట్స్ ప్రాబ్లం అంటే నీ సూపర్ ఈగో, ఐఎమ్ సర్వింగ్ దిస్ పేషెంట్, థ్యాంక్ యూ గాడ్, లెట్ మీ హీల్ దిస్ పేషెంట్ అంటే నీలో ఉన్న భగవత్ తత్వం ఆత్మ నుంచి వస్తుంది. అది ఇది గుర్తుపెట్టుకుంటే మీరు నేను డాక్టర్ని చేస్తున్నానని అహంకారం తీసేయండి. ఎప్పుడు లుక్ ఎట్ గాడ్, దట్స్ వాట్ ఐ డిడ్. మనం ఏం చేయలేం, నెగ్లెక్ట్ఫుల్ కేర్ ఉంటే నేను అది ఫిక్స్ చేశాను, అదే ఈయన ఐసీయూలోకి రావాల్సి వచ్చింది, అది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. ఆయన బ్రెయిన్ తినేసేయకుండా అమ్మగారు ఎక్స్టెన్షన్ ఇచ్చారు నాకు 2 వీక్స్. హీఈస్ గోయింగ్ టు గో విత్ మల్టీ సిస్టమ్ ఫెయిల్యూర్. అదేమైందనంటే ఇంటికి తీసుకొచ్చాము, కాస్త ఆక్సిజన్ అవి ఇవి ఉన్నాయి, ఆయన సిస్టమ్స్ ఫెయిల్ అవుతున్నాయి నాకు బాగా తెలుసు. ఆయన కాస్త పట్టుదల గల మనిషి. జూలై 24 ఏకాదశి థర్స్డే 2012
ఆ రోజు వెంపటి చిన్న సత్యం గారు కాలం చేశారు. మా నాన్నగారికి చిన్న ఇడ్లీ పెడితే ఆయన కొంచెం తిన్నారు, ఇలా మత్తులో గెలిపోతున్నారు. నాన్న ఏమవుతున్నదని అంటే, ఏదో స్వామి నన్ను రా అంటున్నాడు. నేను ఆటోబయోగ్రఫీ మిగిలింది, ఇంకో 2 months ఎక్స్టెన్షన్ అడుగుతున్నా అంటే, నాన్న ఎక్కడున్నావు నువ్వు అంటే, అక్కడ ఉన్నా. ఎలా ఉంది నాన్న అంటే, తెల్లగా ఉంది, చల్లగా ఉంది, హాయిగా ఉంది. అంటే ఐ హ్యాడ్ ద నర్వ్ టు ఆస్క్ హిమ్, వై డోంట్ యూ జస్ట్ ఆస్క్ హిమ్ టు కీప్ యూ దేర్ అనేవాడు. ఆయన బయోగ్రఫీ రాయాలని. ఆయన క్యాథెటర్ ఉంది, అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు, ఏమీ తినలేడు, ఏమీ తాగలేడు, ఐవి నడుస్తున్నది. ఒక్క డ్రాప్ యూరిన్ రాలేదండి ఆ బ్యాగ్లోకి. అయితే నేను ఇంకా భగవద్గీత తీసా. మొదటి నుంచి ధ్యాన శ్లోకాల నుంచి 764 శ్లోకాలు చదివా. 1, 2 కొంచెం తప్పు ప్రొనౌన్సియేషన్ వచ్చింది. ఆయన స్కాలర్ కదా, అన్నారు, ఇట్లా అన్నారు. అన్న తర్వాత సారీ నాన్న అన్నా అని, అప్పటికి ఇంకా స్పృహ రాలే. భగవద్గీత కూర్చొని పొద్దున 10 నుంచి 4 దాకా చదివేసి, ఇంకా ఏదో కాస్త కాఫీ నీళ్ళు అవి తాగొచ్చి ఆయన ఇంకా స్పృహలో లేరు. బాల్ సౌండ్స్ ఉన్నాయి, స్పాంటేనియస్ బ్రీదింగ్ ఉంది, డీప్ బ్రీదింగ్. అయితే ఈయన ఆత్మ అక్కడ కొట్టుకుంటోంది. ఈయన త్రిసంధ్యలో ఉన్నాడు, ఏమంటారు అది, త్రిశంక స్వర్గంలో ఉన్నాడు. ఆత్మ వెళ్తానంటుంది, శరీరం ఒప్పుకోవట్లేదు. ఈయన మనసు ఇంకా కట్టేస్తుంది. మీరు ఆటోబయోగ్రఫీ యోగి చదివితే యుక్తేశ్వర్ చెప్తాడు దీని గురించి అన్నమాట, ఈ సంధానం గురించి. అయితే నేను ఇంకా త్రయంబక యజామహే ఎత్తుకున్నా, గట్టిగా చదువుతున్నా. మా తమ్ముళ్ళు విసుక్కున్నారు, యూనివర్సిటీ ఎంప్లాయీస్ విసుక్కున్నారు, అందరూ విసుక్కున్నారు. మా అమ్మ ఏదో ఆపవే, ఇంకా ఆపవే అంటే ఇలా ఉరిమి చూసి పంపించేసామండి. 108 చేసి నా దగ్గర స్వామి ఇచ్చిన విభూతి ఉంటాయని ఇక్కడ నుదుటను పెట్టా. 2 నిమిషాల్లో కళ్ళు తెరిచారు. ఇదిగో నాకేమీ కావటం లేదు, బాబా ఆలోచిస్తానన్నాడు. అంటే ఈయన బాబా నమ్మడు. బాబా వెళ్ళారు, నీ పని అయిపోయింది రా కృష్ణమూర్తి, ఏకాదశి నాడు గురువారం నాడు తీసుకెళ్తానంటే వెళ్ళా. నేను ఇంకా ఉత్తరాయణ కాలం, ఇంకా ఆలోచిస్తానన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, నేను తిరిగి వచ్చాను. మీ పనులు మీరు చూసుకోండి, నేను అక్కడికి పోవటల్లా, మీరు అక్కడ పోవటల్లా అని. టంగన లీటర్ యూరిన్ వచ్చేస్తుంది అన్నది. వైటల్ ఆర్గన్ స్టార్టెడ్ వర్కింగ్. ఆ తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత నేను వెళ్ళిపోయాను, అమెరికాకి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ నాన్న ఇదైపోతున్నాడు, మల్టీ సిస్టమ్ ఫెయిల్యూర్, అడ్మిట్ చేస్తున్నాం అన్నారు. అడ్మిట్ చేస్తుంటే నేను చెప్పా, డిఎన్ఆర్ నేను రాసి వచ్చేసాను రా మెడిసిటీలో, డూ నాట్ ట్రై టు ఇంట్యూబేట్ హిమ్ అండ్ ట్రబుల్ దట్ సోల్. ఆ సోల్ వెళ్ళటానికి రెడీగా ఉంది. అమ్మగారు చెప్పారు, బాబాగారు చెప్పారు. ఈయన కుతి ఇంకా పట్టుకొని లాగుతోంది. ఎప్పుడైతే నీకు నిష్కామ కర్మ, అనాపేక్ష శుచిర్దక్షో ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ అన్నాడు. అద్వేష్టం సర్వభూతానం మైత్రి కరుణ అన్నది చెప్పాడు. అది కూడా ఇవి మనం ఫాలో అవ్వగలిగితే దాన్ని బాబా గారు ఏం చెప్పారు, సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్నారు. నీ టైం వేస్ట్ చేయకు, నీ డబ్బు వేస్ట్ చేయకు, నీ రిసోర్సెస్ ఎనర్జీ వేస్ట్ చేయకు, భూమి ఇచ్చినవి వేస్ట్ చేయకు. బీ కాన్షియస్ అబౌట్ వాటర్ అండ్ అదర్ థింగ్స్ అని మనం పాటించకుండా ఇప్పుడు వరదలు వచ్చాయి, టోర్నేడోలు వచ్చాయి, భూకంపాలు వస్తున్నాయంటే వస్తుంది, ప్రపంచం ఉండటానికి రెడీగా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది. ఒక్క పెద్ద ఆస్ట్రాయిడ్ కొట్టిందనంటే ఖాళీ, చివరికి 5 crores మిగులుతారన్నారు. భయాన్ని కాదు, మనం మారాలి. ప్రేమకి విలువ లేదు. స్వామి అందుకనే లవ్ ఈజ్ మై ఫార్మ్, ట్రూత్ ఈజ్ మై బ్రెత్, బ్లీస్ ఈజ్ మై ఫుడ్, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, మై ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్ అండ్ లవ్ అన్నారు. అది నాకు గుర్తుపెట్టుకుంటే ఆయన చిన్న మాటల్లో చెప్పింది వేదాంత సారం. ఇలా నవ్వుతూ కలుతూ పిట్టకథలు చెప్పింది అంతా వేదాంత సారం. వేదాలు చెప్తే మనకు అర్థం కావు కదా, అందుకని అనుభవిస్తున్నాడు ఆయన. నువ్వు ఆయన్ని కంప్లీట్గా నమ్మి నువ్వు ఆయన దగ్గరే ఉంటూ సత్యాన్నే మాట్లాడుతున్నావా, ధర్మాన్నే ఆచరిస్తున్నావా, ఎవరి మీద అరవకుండా ఉంటున్నావా, నవ్వుతూ మాట్లాడుతున్నావా. స్వామి దగ్గర ఎప్పుడు నవ్వే, చిరుదరహాసం, ప్రేమమూర్తి ఆయన.
ఎంతోమంది బ్లిడ్జ్ కరాంజియా దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన భగవంతుడిని నిరూపించుకున్నారు. ఎక్కడ జీన్ మార్చి అక్కడెక్కడో ప్రొడ్యూసర్, ఎక్కడ ఇందిరాదేవి. ఇప్పుడు నాకు ఇచ్చింది ఏంటంటే ఆత్మతత్వం. ఇప్పుడు నీ ధర్మం ఏంటి అంటే ఆత్మధర్మం, నిజమైన ధర్మం. నువ్వు చేసే డ్యూటీస్ హస్బెండ్గా, వైఫ్గా, సన్గా, డాటర్గా, ఇవే మా గ్రాండ్ మదర్గా, అంకుల్గా, ఇవన్నీ విహిత కర్మలు ఎప్పుడు నీకు ధర్మం కాదు. యు ఆర్ డూయింగ్ వర్ణాశ్రమ ధర్మం అంటారు దాన్ని మన వాళ్ళు. డ్యూటీస్. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ వదిలేసి భగవంతుడే నాలో ఉన్నాడా అని తెలుసుకోవటానికి అంతర్ముఖం అవుతావో, నీ విహిత కర్మలు చేస్తూ నువ్వు ఇక్కడ 400 శాండ్విచెస్ చేసి సేవ చేసి వచ్చి ఇంట్లో భార్య తిట్టావనుకో, భర్తను తిట్టావనుకో, వాళ్ళని వదిలేసి నువ్వు ఎక్కడ పోయి సేవ చేస్తావు. అదేది ధర్మ మార్గం కాదే. నువ్వు చెయ్యాలి, నీ బిడ్డల్ని చూసుకోవాలి, నీ చేయాల్సిన సంస్కారాలు చేయాలి, అన్నీ భగవద్దత్తంగా చేయాలి. అంటే నీకు శక్తి లేకపోతే నీకు 10 రూపాయలు వస్తే నువ్వు భగవంతుడే నీకు ఇది అర్పిస్తున్నాను, ఇది నీ సేవ అని చేయాలి. పాండురంగంలాగా డబ్బులకి సంబంధం ఉంది అక్కడ. నిరుపేదల్లో ఉంటాడు ఈయన. నాకు అది కూడా చూపించారు ఆయన. నీ చిముకులు చేతులు అవి కారుతుంటే వాళ్ళ దగ్గర ఉన్నాడు స్వామి. మాయ కప్పేసింది మనుషుల్ని, తినేస్తున్నది. దానికి నన్ను పెట్టాడు. కళ్ళు నొక్కు, దృశ్య ప్రపంచ దృష్టి.